కేసీఆర్ పాలనలో 3 పంటలు పండిన చోట ఇవాళ ఒక్క పంటకు కూడా నీళ్లు లేని దుస్థితి అయితే దాపురించింది. 2 ఏళ్ల కిందటి దాకా కాలువల్లో పారిన కాళేశ్వరం జలాలు ఇప్పుడు జాడకైనా ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎగువ నుంచి వరదొస్తున్నా కూడా ఎత్తిపోసే ఆలోచనలో రేవంత్ సర్కార్ అయితే అస్సలు లేదు. కాళేశ్వరంపై పగబట్టి రైతులను ఎంతసేపటికి గోసపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో లైవ్ లో జాయిన్ అవడానికి బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ రాష్ట్రంలో నీటి కష్టాలైతే మొదలయ్యాయి. అసలు అంటే 2 ఏళ్ల క్రితం వరకు కూడా కాలువల్లో నీళ్లు ఎలా పారాయి అనేది తెలంగాణ అంటే రాష్ట్రం మొత్తం అందరికీ కూడా తెలుసు. ఇవాళ అదే కాలువల్లో నీళ్లు పారే పరిస్థితి ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. బీఆర్ఎస్ హయాంలో పర్సాయపల్లి స్టేజ్ వద్ద డిస్ట్రిబ్యూటరీ కాలువల్లో నీళ్లు ఎలా పారాయి అన్న విషయం మనకు తెలుసు. ఇవాళ అదే పర్సాయపల్లి కాలువల పరిస్థితి ఎంత అధ్వానందంగా ఉంది కూడా మనం చూస్తున్నాం. దీనిపై మీ స్పందన ఏంటి? సుందర గారు, వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయన చెప్పినటువంటి ఏ మాట అయినా సరే రైతాంగానికి సంబంధించినటువంటి ఒక సాగునీరు అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైన ఎజెండాగా మనం మాట్లాడుతున్నాం. కానీ వారు ఇచ్చినటువంటి ఏ హామీలు కానీ, వారు చెప్పినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 దొంగ కాబట్టి ఇచ్చిన 420 హామీలు కానీ ఏవి నెరవేర్చే ప్రయత్నం చేయట్లేడు. వాళ్ళ ప్రయారిటీ వచ్చి పబ్లిక్ కానీ, లేకపోతే రైతాంగం కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ఇది కాదు వాళ్ళ ప్రయారిటీ. ఆయన ప్రయారిటీ ఆయన సీటు కాపాడుకోవాలి, డబ్బులు సంపాదించాలి, కేంద్రానికి మూట అప్పచెప్పి రావాలి, నాది నేను చక్కగా చూసుకొని ముందుకు సాగాలి. ఇది ప్రయారిటీ తప్ప ఆయన అనుకున్నటువంటిది ఒకటి కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయట్లేడు. కనీసం నీకు చేత కాకపోతే కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు ఒక మార్గనిర్దేశనం చేసేసి ఒక మార్గం చూపించిండో దాన్ని యాస్టీజే కంటిన్యూ చేసే చాలరా ఆయన, నువ్వు కొత్తగా చేసే పని లేదు అని చెప్తున్నాం. అయినా ఈ రోజు వరకు ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎరువులకు సంబంధించి ఒక అంశం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతాంగం ఎప్పుడైతే నాట్లేయడానికి పోతుర్రో రెడీగా మనం ఎరువులను తెచ్చిపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ ఒక రివ్యూ ఉండదు, ఒక సమీక్ష ఉండదు, ఎరువులు ఎంత అవసరం పడతాయో తెలియదు. రొటీన్గా అధికారులు కేంద్రానికి మేము ఒక ఇండియన్ పంపించినాం, అక్కడి నుంచి మాకు రావాలి, వచ్చిన తర్వాత ఇస్తాం. కానీ కేసీఆర్ గారు అట్లా చేయలే. అసలు ఎందుకు సమస్య వస్తుంది ఎరువుల మీద అని ఒక ఆలోచన చేస్తాడు, సమీక్ష చేస్తారు, దాని మీద పదే చర్చిస్తారు. ఒకవేళ ముందే అడ్వాన్స్గా మనం తెచ్చిపెట్టుకుంటే, భారతదేశంలో ఎక్కడ అవసరం లేనప్పుడే కనుక మనం ఎరువులను తెచ్చిపెట్టుకుంటే ఈజీగా పబ్లిక్ ఇవ్వచ్చు కదా అంటే, లేదు సార్ మనకు అక్కడ గోడౌన్స్ అన్ని లేవు అన్నారు. అయితే ఫస్ట్ గోడౌన్స్ కట్టండి అని గోడౌన్స్ కట్టించిండు. అడ్వాన్స్ తీసుకొచ్చి గోడౌన్స్లో పెట్టుకున్నారు. రైతాంగంగా అవసరం ఉన్నప్పుడు ప్రతి ఊర్లో ఒక షాప్ పెట్టేసి ఈజీగా ఇచ్చేసినాం మనం. కానీ దాన్ని కనీసం పర్యవేక్షించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థగా ఉన్న ముఖ్యమంత్రికి సోయి లేదు. అది మా పంచాయతీ. మేము ఏదైతే స్కీమ్లు ఏం చేసినామో దాన్ని కనీసం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఇవాళ మళ్ళా ఎరువులు అనగానే పంచాయతీ వస్తుంది, మళ్ళీ చెప్పులు పెడుతున్నారు, మళ్ళా పోలీసులు వస్తున్నారు, పంచాయతీ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయనకు అవగాహన లేకపోవడం వల్ల. సేమ్ అదే పరిస్థితి నీళ్ళ విషయానికి వస్తే కూడా మీరు అన్నట్టుగా తుంగతుర్తి నియోజకవర్గం నేను 2014లో ఎమ్మెల్యేగా గెలిచే నాటికి 6 మండలాలు సూర్యాపేట జిల్లాలో ఉంటాయి. ఇప్పుడు నూతన సూర్యాపేట జిల్లాలో 2 మండలాలు యాదాద్రిలో ఉంటాయి, 1 మండలం నల్గొండలో, మొత్తం 9 మండలాలతో ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గం. 6 మండలాలలో కేవలం 17,500 ఎకరాలు మాత్రమే ఆ రోజు సాగయ్యేటువంటి పరిస్థితి. దాన్ని అర్థం చేసుకుని ఎస్ఆర్ఎస్పి కాలువలు తీసిరు, జలయజ్ఞం ధనయజ్ఞం పేరుతో కాలువలు తీసిరు, కానీ దాంట్లో ఎన్నడూ కూడా నీళ్లు రాలేదు. అసలు మరి కాలువలు ఎందుకు తీసిరు అని చెప్పి చూస్తే ఎస్ఆర్ఎస్పి వరద జలాలు వస్తాయి, దాన్ని తీసుకొని వచ్చి మీకు ఇస్తామని చెప్పి మన మీద ప్రేమ వలకబోస్తున్నట్టు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు మనల్ని మభ్యపెట్టి తీసుకొచ్చి ఈటూరు చెరువుల నీళ్లు పోసి, ఈటూరు చెరువు తీసుకుపోయి అలుగును తీసుకుపోయి మూసిల పడేసి ఆ నుంచి మన పులిచింతలకు తీసుకుపోయి మళ్లీ ఆంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలను తొలగిస్తానికి ఒక కుట్ర చేసిరు తప్ప మనకు నీళ్లు ఇచ్చేటువంటి ఒక ప్రేమ వాళ్ళకి లేకుండే. దాన్ని అర్థం చేసుకుని గమనించుకొని మా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు, నేను పదే కేసీఆర్ గారు దృష్టికి తీసుకపోతే ఎస్ఆర్ఎస్పి కాలువలు గతంలో మిగిలిపోయిన వాటిని పూర్తి చేయించి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో మానస పుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది మీద నిర్మించిన తర్వాతనే అక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ మిడ్మానేరు త్రూ మళ్ళా అదే ఎస్ఆర్ఎస్పి కాలువను ఉపయోగించుకొని తుంగతుర్తి నియోజకవర్గంలో 1,25,000 ఎకరాలకు అదే 6 మండలాలలో సాగుబాటుకు నీళ్ళిచ్చినటువంటి పరిస్థితి. మరి ఇంత గొప్పగా చేసినటువంటి కేసీఆర్ గారు, ఇంత గొప్పగా ఉపయోగపడేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తుంగతుర్తిలో 1,25,000 ఎకరాలకు, మొత్తం సూర్యాపేట జిల్లాలో 2,50,000 ఎకరాలకు నీళ్లు వస్తుంటే మాట్లాడితే రేవంత్ రెడ్డి ఆడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతారో చూద్దామంటే గదే ముచ్చట. కాళేశ్వరం కూలేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి. అరే ఎంత లంగ మాటలు అంటే అసలు మొత్తం ఖర్చే 1,00,000 కోట్లు కాలేదురా నాయన అంటే అవినీతి 1,00,000 కోట్లు అంటారు. అలా రాహుల్ గాంధీ మాట్లాడితే గదే, రేవంత్ రెడ్డి మాట్లాడితే అదే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే గదే. అసలు ఖర్చే అంతగానప్పుడు అవినీతి అంత ఎట్లయితుంది అనేటువంటి ఒక కనీస అవగాహన లేకుండా మాట్లాడేటువంటి ప్రయత్నం చెప్పారు. నిన్న కూడా మా జగదీష్ రెడ్డి గారు పోయారు,
కాళేశ్వరం కాడ చూసిరు, పర్యవేక్షించారు, చెప్పారు. నాకు అవకాశం ఇస్తామా, హరీష్ రావు గారికి ఇస్తారా, కేటీఆర్ గారికి ఇస్తారా, కేసీఆర్ గారికి ఇస్తారా, మీరు అవకాశం మీరు 3 రోజులల్లా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తి అదే మా తుంగతుర్తికి మా సూర్యాపేటకి నీళ్లు తీసుకొని వచ్చి ఇస్తాము అంటున్నారు. మరి ఎందుకు భయపడుతున్నావు? అవకాశం ఉండి ఎందుకు ఇస్తలేవు అంటే రైతాంగం మీద కక్ష, రైతాంగం మీద బాధ. ఇలా బాధ అంతా ఏం కావాలి, కార్పొరేట్ల మీద ప్రేమ. ఎంతసేపు కార్పొరేట్లను ప్రోత్సహించాలి, అంబానీల అధీనాలను పోషించాలి, తద్వారా వచ్చేటువంటి డబ్బులు తీసుకుపోయి పార్టీని పోషించుకునేటువంటి లక్ష్యం తప్ప అవకాశం ఉండి కూడా ఈ రోజు తుంగతుర్తిని ఎండబెట్టి ఇప్పుడు నీళ్లు లేక ఇప్పటికి 2 సార్లు విత్తనాలు పెట్టి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నా తుంగతుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్నది. నేను మొన్న అడిగింది కూడా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని అడిగినటువంటి మాట, తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తున్నారు రండి, కానీ వచ్చే ముందు నా కాళేశ్వరం జలాలని ఎందుకు గోదావరి జలాన్ని తుంగతుర్తికి ఇవ్వట్లేవు, అవి ఇచ్చి రావాలి అన్నాం. అడ్డుకుంటామని కూడా ఎక్కడ చెప్పలేము మేము. మన నియోజకవర్గ అభివృద్ధి చెప్తే మేము కూడా ఆనందపడతాం. అడ్డుకుంటామని చెప్పకపోయినా నోటికి ఏదొస్తుంది మాట్లాడి కాళేశ్వరం నీళ్ళు ఇస్తారో ఇయ్యడో చెప్పకుండా ఇంకొక 3 ప్రశ్నలు సంధించాను. నేను ప్రధానంగా చెప్పినటువంటి 3 మాటలు ఏంది, రైతాంగం సంబంధించినటువంటి రైతు సంక్షేమ ప్రభుత్వం అంటున్నావు కదా, నా తుంగతుర్తి నియోజకవర్గంలో 155 గ్రామాలు ఉన్నాయి. ఆ 155 గ్రామాల గురించి కూడా నేను మాట్లాడతలేను. ఒక 3 గ్రామాల గురించి మాట్లాడుకుందాం. నీ స్థానిక శాసనసభ్యుని సొంత ఊరు ధర్మారం, నీ ఎంపీ సొంత ఊరు శాలిగౌరారం, నీ మంత్రి సొంత ఊరు తాటిపావల. ఈ 3 ఊర్లలో పోదాం. మొత్తం రుణమాఫీ అయిందని చెప్పేసి కనుక రైతాంగం అంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు మరి చెప్పు సిద్ధమేనా దానికి అని మాట్లాడినా. దాని గురించి ఒక మాట మాట్లాడు. ఈ 3 ఊర్లలోనే పోదాం. ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్నా. ఈ 3 ఊర్లలో ఎప్పటికైనా పోదాం. మీడియాని తీసుకొని పోదామా, మీ మంత్రిని పంపిస్తావా, నువ్వు వస్తావా, ఎవరు పంపిస్తావో పంపి అంటే దాని గురించి మాట్లాడు. రైతు భరోసా 9 రోజులలో 9,000 కోట్లు వేసినామంటాడు. అంతకుముందు 2 సార్లు ఎగ్గొట్టినా, దాని గురించి చెప్పాడు. అది చెప్పాలి కదా. మరి 2 సార్లు ఎగ్గొట్టినా తప్పైంది, బుద్ధి లేదు, ముక్కు చెంపలు వేసుకుంటున్నా, క్షమించురు అని చెప్పాలి కదా రైతాంగానికి. ఆ ఎగ్గొట్టిన ముచ్చట చెప్పాడు. ఇస్తానటువంటి పెన్షన్ల గురించి చెప్పాడు, రైతాంగానికి ఇస్తూ రావాల్సినటువంటి ఎరువుల గురించి చెప్పాడు, రైతు బంధుకు సంబంధించి కొద్ది మందికి ఎగ్గొట్టిన ముచ్చట అది చెప్పాడు. అదే సందర్భంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఎగ్గొట్టి అది చెప్పాడు, ఎరువుల విషయం చెప్పాడు. ఏది చెప్పకుండా 2-3 ముచ్చట అటు మాట్లాడి ఇటు మాట్లాడి మళ్ళా గదే తిట్టుడు. ఈసారి కేసీఆర్ గారి బదులు జగదీష్ రెడ్డి గారి మీద పడ్డాడు గంతే. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అవకాశం ఉండి మేము 4 సంవత్సరాలు కంటిన్యూగా వాటర్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పంటను పండించగలిగి అద్భుతంగా ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొత్తం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తుంగతుర్తిలో నెలకొన్నది. మరి స్థానిక శాసనసభ్యుడు ఏం చేస్తుండో, ఎంపీ ఏం చేస్తుండో, మా మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి సూర్యాపేట జిల్లాలో ఉండు ఆయన ఏం చేస్తుండో చెప్పేటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడతలేదు. దాని గురించే ప్రధానంగా ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. వారి తరఫున నేను కూడా గదే అడుగుతా ఉన్నా వాళ్ళని. ఇప్పటికీ కిషోర్ కుమార్ గారు, కాళేశ్వరం చివరి ఆయకట్టు తుంగతుర్తికి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు పారాయి అన్న విషయం అందరికీ తెలిసిన విషయం. బట్ కాంగ్రెస్ నేతలు మాత్రం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసలు తుంగతుర్తికి కాళేశ్వరం నీళ్లే పారలేదు అన్నట్టు పదే పదే మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి పాపం కాళేశ్వరం ఎక్కడుందో, గోదావరి నది ఎక్కడ పారుతుందో, గోదావరి నది మీద ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులు ఏందో, దేవాదులు ఏడుంది, ఆబేసినేనని అడిగటానికి ఆయనకి ఏం తెలుస్తుందండి పాపం. నాకు కూడా తప్పడానికి లేదు. కాళేశ్వరం దగ్గర నుంచి నీళ్లు తీసుకొని వచ్చి సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి నింపుకొని ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు వచ్చేటువంటి నందిమేడారం కానీ, లక్ష్మీ పంప్ హౌస్ కానీ, గాయత్రి పంప్ హౌస్ కానీ లింకు చేసిన తర్వాతనే కదా మిడ్మానేరు నుంచి లోయర్ మానేరుకు వచ్చి, లోయర్ మానేరు నుంచి కాకతీయ కెనాల్ ద్వారా మైలారం ప్రాజెక్టు, కొడకల్ల ప్రాజెక్టు దాటుకుని బయ్యనబాగు దాటుకొని నా దగ్గర తుంగతుర్తి నియోజకవర్గంలో వెలిశాల దగ్గర ఎంటర్ అయితే తుంగతుర్తిని దాటుకొని తుంగతుర్తిలో 3 DBMలు 69, 70, 71 ఉంటే 71 మా దాటుకొని తర్వాత సూర్యాపేటకు, తర్వాత కోదాడ కాన్ఫరెన్స్ దాకా పోతాయి. ఇవి గతంలో ప్రజలు అనుభవించిన మాట వాస్తవం కదా. మేమే కదా 1,00,000 మంది నిలబడి వచ్చినటువంటి వాటర్కి అక్కడ స్వాగతం పలికేటువంటి పుష్పార్చన చేస్తే దానికి గిన్నీస్ సంబంధించినటువంటి ఒక వరల్డ్ రికార్డ్ అయితే కూడా మాకు అవార్డు కూడా ఇచ్చిపోయారు వచ్చి, అంతమంది రైతాంగం వచ్చి స్వాగతం తెలిపారని చెప్పేసి. అది వాస్తవం కదా. గతంలో మీరు చేయలేనటువంటి దాన్ని కేసీఆర్ గారు చేసి చూపించి దాదాపు కాళేశ్వరం ద్వారా 50 లక్షల ఎకరాలను స్థిరీకరించి కొత్త ఆయకట్టుకు అవకాశం కల్పించి చేస్తే దాన్ని ఓర్చుకునే పరిస్థితి లేదు. ఈరోజు మల్లన్న సాగర్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, కొండపోచమ్మ సాగర్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి, రంగనాయక సాగర్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మిడ్మానేరుకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, లోయర్ మానేరుకి ఎక్కడి నుంచి వస్తున్నాయి. మిడ్మానేరు నుంచి SRSP పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు SRSPకి వస్తలేవని చెప్పేసి ఎక్కడైతే ప్రాణహిత వచ్చి కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుందో అక్కడ నీటి లభ్యత ఉందని గమనించి కేసీఆర్ గారు అక్కడ కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర కట్టి ఆ వాటర్ని మిడ్మానేరు ద్వారా మళ్ళీ అప్పర్ మానేరు తీసుకుపోయి SRSP పునరుజ్జీవ పథకం తీసుకొని వస్తే వాటి ద్వారా ప్రజలు లబ్ధి పొందుతా ఉంటే, రైతాంగం లబ్ధి పొందుతా ఉంటే కళ్ళ ముందుల కనపడని కబోదులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ ముఖ్యమంత్రి ఉంటే మనం ఏం చేయగలుగుతాం అంటున్నది. వాళ్ళకి అవగాహన లేదు. ఏ ప్రాజెక్టు ఉందో అవగాహన లేదు. గోదావరి నది మీద ఏం జరుగుతాం అవగాహన లేదు. మా స్థానిక శాసనసభ్యునికి ఒక రిపోర్టర్ ఫోన్ చేస్తే మిగులు జలాలు అవి ఇక్కడ రావు, అది నీకు సంబంధం లేదు, నీకు తెలియదు అంటాడు. అసలు ఈయనకు తెలియదు. గోదావరి జలాలు ఆల్ వాటర్సే ఉంటాయి, మిగులు జలాలు అనే కాన్సెప్ట్ ఉండదు. మిగులు జలాలు అనే కాన్సెప్ట్ కృష్ణానదికి సంబంధించిన దాని మీద మాత్రమే ఉంటుంది. కనీసం
కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో పోయి ఇక్కడ ఉన్నటువంటి ట్రిబ్యునల్లో అప్పీల్ చేసి మనకు ఎంత నీటి వాటా కావాలనేటువంటి అడిగే కనీస సోయి లేదు ముఖ్యమంత్రికి మంత్రికి. అరే నాయన మనకు రావాల్సినటువంటి గోదావరి నది మీద వాటా దాదాపు 2900 టీఎంసీ వస్తుందేమో మనం మాట్లాడుతుంటే ఈ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటే 1000 చాలు మనకు 1000 వస్తుంది చాలు టీఎంసీ అంటాడు. తెలివి ఉందా లేదా అర్థం కాదు. కృష్ణానదిలో ఉన్నటువంటి వాటో అప్పుడు టెంపరీగా మాట్లాడింది, టెంపరీగా పెట్టినటువంటి ఒప్పందంలో ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ సంతకాలు పెట్టలేదు. గతంలో ఉన్నటువంటి దాన్ని కంటిన్యూ చేయడం కోసం అప్పుడు ఉన్నటువంటి ఈఎన్సీలు చేసుకున్నటువంటి ఒప్పందం కృష్ణానదిలో కూడా మన వాటా గణనీయంగా పెరిగి వస్తుంది అని చెప్పేసి మనం కొట్లాడుతుంటే తీసుకుపోతామైతే అని చెప్పేసి గురుదక్షిణ కింద చంద్రబాబు వదిలేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కృష్ణానదిలో వాటా మీద సరిగా అవగాహన లేదు, వాటర్ ఎక్కడ పోతాయో తెలియదు. బనకచర్లను అడ్డుకుంటామని మాట్లాడతాడు. ఆ బనకచర్లు ఎక్కడ ఉందో తెలియదు. గోదావరి నది మీద ఏదో ప్రాజెక్టు కడుతున్నారు, దాన్ని అడ్డుకుంటామన్న లెవెల్లో మాట్లాడతారు. బనకచర్లు అనేది పోతిరెడ్డిపాడులో ఉన్నటువంటి ఒక 15 కిలోమీటర్ల తర్వాత ఒక హెడ్రేట్ లెక్టర్ అక్కడ, దాన్ని అడ్డుకుంటామని మాట్లాడతారు. గోదావరి జలాలను అక్రమంగా తరలించకపోయి కృష్ణా బ్యారేజ్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి వాళ్ళు మళ్ళీ రివర్స్ పంపింగ్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చుకుంటాం బనకచర్లకు లింక్ చేస్తామనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నది చంద్రబాబుది. అక్రమంగా నిర్మాణాలు చేసి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసి రేపు ఎప్పుడైతే మన గోదావరి నది మీద ట్రిబ్యునల్ వచ్చి నీటి కేటాయింపులు జరిగేటప్పుడు ఆల్రెడీ కఠినం కాబట్టి మాకు నీటి కేటాయింపు చెయ్యండి అని చెప్పేసి ఆ రోజు వాదిస్తారు. ఆ పరిస్థితి రావద్దంటే అట్లా ముందే కుట్రను గమనించి మనకు రావాల్సినటువంటి 2900 టీఎంసీ వాటను మనం గట్టిగా అడగాలి అని చెప్పి మనం పంచాయతీ చేస్తుంటే అది మాట్లాడకుండా రైతాంగం గురించి చెప్పకుండా మనకు 1000 టీఎంసీలు చాలు అంటాడు. ఒక ఆయన వచ్చేమో కిందికి పోయిన తర్వాత కదా ఆయన వాడుకుంటా అంటుంది మీకే నష్టం అంటాడు. అవగాహన లోపంతో జరుగుతున్నటువంటిది. అన్ని తెలవాలని కూడా నేను అంటలేను. తెలియకపోతే ఇంజనీర్లను కూర్చోబెట్టుకొని అధికారులను కూర్చోబెట్టుకొని నిజంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాటు ఏంది అని చెప్పేసి 1-10 సార్లు వినాలి. ముఖ్యమంత్రి అంటాడు మంత్రి అంటాడు విని దాని గురించి అవగాహన తెచ్చుకొని ప్రజాపక్షాన మాట్లాడాలి. నీకు అవగాహన లేదు కాబట్టి ప్రజాపక్షాన రైతాంగం పక్షాన మాట్లాడడం కోసం నిలదీయడం కోసం బరాబరిగా నేను ప్రశ్నించడం కోసమే మొన్న మాట్లాడినా ఈ రోజు మాట్లాడినా నువ్వు తుంగతుర్తికి వచ్చి ఒక 2 డైలాగులు చెప్పి 2 బిల్డింగ్లు ఇచ్చినా అని చెప్పేసి 2 మండలాల్లో మాట్లాడేసి ఇచ్చింది 15 కోట్లు 20 కోట్ల లోపే ఇచ్చినటువంటి ఒక 2 బిల్డింగ్లు ఇచ్చి తుంగతుర్తికి నేను ఏందో ఎలగబెట్టినా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 15 కోట్లు 20 కోట్ల బిల్డింగ్లు ఇచ్చిపోయాడు అంతే, ఒక్కటి కూడా ఇవ్వలేదు తుంగతుర్తి నియోజకవర్గానికి. ఇవ్వాలి కాళేశ్వరానికి సంబంధించినటువంటి వాటర్ గురించి చెప్పాలి. సరే ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి కాళేశ్వరం వాటర్ ఇస్తామంటే కాళేశ్వరం కాదు గోదావరి జిల్లాలో దేవాదుల నుంచి ఇస్తాను. నువ్వు దేవాదుల నుంచే రాదురా ఆయన ఓడొద్దు అంటుండు. మాకు ఏ రాయి అయితే ఏంది దేవాదుల నుంచే తీసుకురా, కాళేశ్వరం నుంచి కాకపోతే దేవాదుల నుంచి తీసుకురా. నాకు గోదావరి జిల్లాలు కావాలి, తుంగతుర్తికి మా రైతాంగం క్షేమంగా ఉండాలి. ఆ దేవాదుల నుంచి తీసుకురా, దాని గురించి మాట్లాడరు. దేవాదుల నుంచి ఆల్రెడీ ప్రాజెక్ట్ రన్ అవుతున్నది, మరి తేలేంట్లో ఉంటాము. ఒక తిరుమలగిరి మండలంలో దేవాదులకు సంబంధించినటువంటి 13,000 ఎకరాలకు సంబంధించింది గతం నుంచి నడుస్తున్నది వరకు ఆల్రెడీ ఈయన కొత్తగా చేసినట్టు మాట్లాడుతున్నాడు. కిషోర్ గారు, తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే ఉమ్మడి రాష్ట్రం నాటి కరువు పరిస్థితులు అయితే మళ్లీ వచ్చాయి. దీనికి సంబంధించి మళ్ళీ డిస్కస్ చేసే తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాల నీటికోసకు పరిష్కారం చూపిందే కాళేశ్వరం ప్రాజెక్టు. బట్ మేడిగడ్డను మాత్రం ఒక బూచీలాగా చూపి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు సాగునీటిని అయితే అందించడం లేదు. కిషోర్ గారు మీరు చెప్పండి, అంటే ఒకవైపు ప్రకృతి సహకరించట్లేదు, 10 రోజులుగా వర్షాలు కురవట్లేదు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సాగునీటిని అన్నదాతకు అందించట్లేదు. అంటే ఎటు చూసినా కూడా అన్నదాతలకు కష్టాలే మిగులుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయం దండగా అన్న పరిస్థితికి రైతాంగం ఇవాళ వచ్చిందని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అవకాశం ఉండి నీళ్ళు ఇవ్వలేనటువంటి ఒక దయనీయమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. పోనీ ప్రకృతిని సహకరిస్తే కనీసం పత్తి విత్తనాలు పెట్టుకుని ఏదైనా లబ్ధి పొందుదామని చెప్పేసి పెట్టుకుంటే లైట్గా జల్లులు పడ్డాయి, పెట్టిరు, పోయినాయి. మళ్ళీ ఒకసారి వర్షాలు మళ్ళీ జరగడానికి మళ్ళీ పెట్టినారు, మళ్ళీ పోయినారు. కానీ కాలం కూడా సహకరించేటువంటి పరిస్థితి లేదు. నా మాట ఏంటంటే కాలం సహకరించే సరే అది దైవాధీనం, దేవుని మీద ఆధారపడి ఉన్నది. కానీ మన దగ్గర అవకాశం ఉండి ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి? మాట్లాడితే కేసీఆర్ గారు తిట్టడమో లేకపోతే జగదీష్ రెడ్డి గారు తిట్టడమో, నిన్నగా మాట్లాడుకుంటా కూడా ఆయన 3 ఫీట్లు ఆయన మాట్లాడుతున్న 4 ఫీట్లు ఈయన పెద్ద 6 ఫీట్లు ఉన్నట్టు మనగాడు, ఈయన లిల్లి పుట్టే ఈయన రాజకీయ మరుగుజ్జు, ఈయన అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉన్నట్టు ఆయన లెసలెస మాట్లాడు. ఈ బంద్ చేసుకోవాలి కదా వ్యక్తిగతమైన దూషణ. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆకారం దాని గురించి మాట్లాడడం మీద నాకు అర్థం కాదు. ఆయన గురించి కూడా నేను చాలాసార్లు మాట్లాడవచ్చు. ముఖ్యమంత్రిగా నేను ఎప్పుడు కూడా తెలంగాణ ముఖ్యమంత్రిని గౌరవిస్తా. వ్యక్తిగతంగా ఆయన పదజాలం బాగాలేదు కాబట్టి వ్యక్తిగతంగా మేము మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఇందాక నాకు మంచి డైలాగ్ చెప్పిండు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఎస్ఐలు ఉంటారు, డిఎస్పీలు అక్కడ ఎక్కడ అడిగినా కూడా మొత్తం నల్గొండలో ఉంటారు, ఇక్కడ బాగుంటారు పోలీసులు మాట్లాడు. 100% వాస్తవం. ఎందుకంటే వాడు ఓటుకు నోటు కేసు సుడి కేసుతో దొరికినప్పుడు పట్టుకుంది కూడా నల్గొండలే డిఎస్పీలు ఎస్ఐలు అందరూ. అందుకే ఆయనకు బాగా గుర్తుకున్నది. మన దగ్గర బాగా చైతన్యం ఉంటుంది, బాగా కోపం ఉంటుంది, కానీ మీకు ప్రేమ ఉంటుంది అని మాట్లాడండి. 100% ఉంటుంది. ఎందుకంటే చైతన్యవంతమైన జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, సాయుధ పోరాటాలకు చేసిన జిల్లా చెప్పిండు, నల్గొండ జిల్లా చెప్పిండు, అన్ని వాస్తవమే. కానీ మరి నల్గొండ జిల్లాకు నువ్వేం చేసినావు? నువ్వు చేసింది ఒక్కటి చెప్పంటే సపోర్ట్ చేయడు. 2 బిల్డింగ్లు ఇచ్చేసి మాట్లాడుకుంటూ పోతాడు. అరే రైతాంగం దివాలా తెచ్చే పరిస్థితి వచ్చింది తుంగతుర్తిలో. 4-5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పంటలు పండించి హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ కిందికి నెట్టివేయబడుతున్నారు.
దయచేసి ఆలోచించండి. ఆడ అవకాశం ఉంటే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఎందుకు ఇస్తలేరు? మీరు పరిశీలించండి. ఇంజనీర్లను తీసుకుపోయండి, మరమ్మతు చేసే అవకాశం ఉంటే మరమ్మతు చేయండి, తీసుకొచ్చి నీళ్ళు ఇవ్వండి. ఎంత మొత్తుకున్నా సపోర్ట్ లేదు, మేము ఇయ్యం మొండిగా. పోనీ ఉత్తమ్ గారికి దృష్టిగా తీసుకపోతే మరి నీళ్ళ మంత్రి వారేమైనా సహకరిస్తారంటే సహకరించరు. ఎంత దయనీయమైన పరిస్థితి ఉంటుందంటే మీరు కూడా సుందర్ గారు ఆలోచించాల్సింది. ఈరోజు సాగర్కు సంబంధించినటువంటి నీళ్ళని పైనున్నటువంటి మన నాగార్జున సాగర్కి కానివ్వండి, లేకపోతే మిర్యాలగూడెం కానివ్వండి, కోదరకు కానివ్వండి ఇవ్వకుండా ఆ కాలువ మీద ఎక్కడికక్కడ తుమ్ములక్కడ పోలీసులను పెట్టి ఖమ్మం జిల్లాకు తరలించకపోతుంటే ఇదే హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీకి ప్రాతినిధ్యం వహిస్తావు. అక్కడి నుంచి మంత్రివి నువ్వు, నీళ్ళ మంత్రివి, నోరుపు వేదపోవు. ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంది అన్నట్టు పాలేరు తీసుకుపోయి పడేసుకుంటారు, అక్కడి నుంచి కిందికి తీసుకుపోతారు ఖమ్మానికి. మరి నువ్వేం చేస్తున్నావు? నల్గొండ జిల్లాకు నీళ్ళు వద్దా? నువ్వు ఈ జిల్లా నుంచి మంత్రి కదా, ఈ జిల్లా నుంచి నీళ్ళ మంత్రిగా ఉన్నావు కదా, కనీసం మాట్లాడు అంటున్నా. ఇది బాధాకరమైన విషయం. అదే బాధపడి మొత్తుకోవాల్సిన విషయం ఎందుకు వస్తున్నది అంటే వ్యక్తిగత దూషణలకు పాల్పడి ఏది పడితే అది నోటికి మాట్లాడడం తప్ప. తెలంగాణ ఉద్యమాలు ఉన్నాడా లంగా అంటే ఉండడు. మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు కూడా మాట్లాడుకుంటే ఏమన్నాడంటే ఇది గవర్నమెంట్ మీటింగ్, ఇక నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు కానీ అన్నాడు. గవర్నమెంట్ మీటింగ్ అంటాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఆయన 25 సంవత్సరాలు ఉద్యమం చేసి ప్రజా ఉద్యమాల నుండి, విప్లవోద్యమాల నుండి, తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ సాధించి కేసీఆర్కి కుడిభుజం లాగుండి ప్రజల చేత 3 సార్లు ఎన్నుకోబడి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి అభివృద్ధి పదాన్ని కొనసాగి నోటికి ఏదొస్తుంది మాట్లాడతాడు. ఈ గొట్టంగాడు ఒకనాడు మంత్రిగా పనిచేసింది లేదు, అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నది లేదు. సరే అదృష్టం బాగా కలిసి వచ్చింది, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయితే అయినావు, కాదంటలేం, రెస్పెక్ట్ ఇస్తున్నాం, బాగానే ఉంది. కానీ నోటికి ఇచ్చిన మాట్లాడతావు. మాట్లాడి లాస్ట్కి ఏమంటారు ఆ మీటింగ్లో జై కాంగ్రెస్ అంటాడు. అరే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదురా, గవర్నమెంట్ మీటింగు, జై కాంగ్రెస్ అని 2 సార్లు అంటాడు. కనీసం జై తెలంగాణ అన్నాడా? అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే వీడు తెలంగాణ ద్రోహి, రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి. వాని జీవితాన్ని ఇయ్యాటి వరకు తెలంగాణ, జై తెలంగాణ అనేటువంటి మాట రాలేదు. మనం మల్లికార్జున ఖర్గే వచ్చిన వాళ్ళ మీటింగ్ ఏదో అయితే ఆ ఖర్గే రాసి ఉండేది రాసుకు జై తెలంగాణ అన్నాడు. కర్ణాటక ఆయన పాపం, ఆయన తెలంగాణలో ఉంటాడు, జై తెలంగాణ అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో పిట్టల దొర లెక్క తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీదకి వచ్చినాడు. ఈయనకి ఏం తెలిస్తే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి బాధ, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమం గురించి తెలియదు, ఆ ఉద్యమం మీద ప్రేమ ఉండదు, ఉద్యమకారుల మీద గౌరవం ఉండదు, కనీసం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సోయి ఉండదు, ఈ తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ మీద పెంచుతామన్నటువంటి ఒక సోయి ఉండదు. మాట్లాడితే దీన్ని దివాలా తీసిందని, ఊడు అప్పిస్తాడని, ఢిల్లీ పోతున్నాను దొంగ లెక్క చూస్తున్నాడు. నువ్వు దొంగవే కదరా ఆయన, కొత్తగా దొంగ లెక్క చూసేది ఏంది? నువ్వు దొంగవే కదా, ఓటుకు నోటు దొంగవే కాబట్టి నువ్వు దొంగ లెక్క చూస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంది? రైతాంగానికి లాభం జరగాలి. దానికి ఏం చేయాలి? అవకాశం ఉంది, నీళ్ళు ఇవ్వగలగవచ్చు. కాళేశ్వరం జలాలను దయచేసి గోదావరి జలాలను మా తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగం పక్షాన, మా సూర్యాపేట జిల్లా రైతాంగం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్న టీ న్యూస్ వేదికగా దయచేసి ఇప్పటికైనా కన్నెవాళ్ళు పంప్ హౌస్ని స్టార్ట్ చేసి మా రైతాంగాన్ని ఆదుకోండి, నీళ్ళు ఇచ్చి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కిషోర్ గారు, కేసీఆర్ గారి పాలనలో 3 పంటలకు అంటే సాగునీరు అనేది పుష్కలంగా లభించింది. ఇవాళ ఒక్క పంట పండడానికి కూడా సాగునీరు అనేది ఎందుకు అందట్లేదు అన్నదాతలకు? అసలు అంటే వాస్తవానికి వీళ్ళకి అవగాహన లేదని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఏదులకేమో ఆ రోజు గవర్నమెంట్లకు వస్తామో రామో తెలియదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు. రైతు బంధుని పెంచిస్తామని వాగ్దానం చేశారు. అదే సందర్భంలో బోనస్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ఎంత పంట పడితే అంత బోనస్ ఇవ్వాలి, పంట పండకపోతేనే బాగుండనేటువంటి ఒక పనికిరాని ఆలోచన, సంకుచిత స్వభావం, మైండ్ సెట్ గంతే ఉంటుంది ఆయనది. కాబట్టి పంట పండకుంటే బోనస్ కూడా తక్కువ ఇవ్వచ్చు. పంట పండకుంటే మనం వాడికి పోయే పరిస్థితి అవసరం లేదు. కాబట్టి ఎరువులు సకాలంలో ఇయ్యడు, కరెంటు చక్కగా ఇయ్యడు, గోడౌన్లు ఉన్న వాటిని ఉపయోగించుకోవడము తెలియదు, నీళ్లు ఇయ్యడు, పంట పండొద్దు. ఇది కుట్రాపూరితంగా చేస్తున్నటువంటి ప్రయత్నం. మీరు 2-3 సార్లు గమనించాలి దయచేసి. మనం మాట్లాడుకుంటా కూడా 2 సార్లు మీటింగ్లు ఎక్కడ మాట్లాడుకుంటా కూడా ఇప్పుడు నీటి దోపిడీ తక్కువనే ఉంది, నీటి దోపిడీ ఇప్పుడే ఎక్కువ ఉంది, సమైక్యాంధ్రంలో బాగుండే, మనకు నీళ్ళు ఎక్కువ వచ్చినాయని మాట్లాడతారు ముఖ్యమంత్రి అంటాడు. సమైక్యాంధ్రంలో బాగుండే అని మాట్లాడుతున్నా అంటే దీని వెనక కుట్ర ఏం జరుగుతుంది మనం దయచేసి గమనించాలి. మనకు రావాల్సినటువంటి నీటి వాటా, గోదావరిలో రావాల్సినటువంటి నీటి వాటా గురించి చక్కగా కొట్లాడు, కృష్ణా జిల్లాలో రావాల్సిన నీటి వాటా గురించి చక్కగా కొట్లాడవు, కనీసం ట్రిబ్యునల్ ఏమని చెప్పేసి అడగవు ఇప్పటి వరకు. ఎంతసేపు ఏదైనా మనం గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం. జగదీష్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడితే అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తాడు. కేటీఆర్ గారు గట్టిగా మాట్లాడితే ఈ ఫార్ములా రమ్మను అని చెప్పేసి ఏదో భయపెట్టించే ప్రయత్నం చేస్తావు. కాళేశ్వరం మీద ఏదో కమిషన్ అనేది చేశాడు, అయ్యింది లేదు, ఏం లేదు, ఏమంటే ఏం లేదు. అలా ఆయన కేసీఆర్ పిలిపించి అవమానించేటువంటి ప్రయత్నం. ఈ ఫార్ములా రేసింగ్ వర్కౌట్ అయితే ఎట్రా అని ఓ ఫోన్ ట్యాపింగ్ అని ముందర పెట్టి ఆ మాట ఈ మాట అని చెప్పేసి కేటీఆర్ గారి వ్యక్తిగతమైనటువంటి ఒక మానసిక సంఘర్షకు లోనైనటువంటి ప్రయత్నం. పోలీసులు క్లియర్గా చెప్పారు, మా దగ్గర ఉన్నటువంటి 660 నెంబర్లలో దాదాపు ఆ 4000 కార్ రికార్డులలో ఎక్కడ కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళు లేవు, రొటీన్గా ఉన్నటువంటి అని క్లియర్ చేశారు. ఒక్కడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అంటే ఏం చెప్తున్నా, వీళ్ళ యొక్క పనితనం అంతా రైతాంగాన్ని బాగుపరిచే దాని మీద లేదు, రాజకీయ కుట్ర కోణంలో
రేపు ఎప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రైతాంగం కానీ ప్రజలు కానీ మహిళలు కానీ సిద్ధంగా ఉన్నారు, మా చెంప మీద చెల్లుమని కొడతారు అని ఆ సోయి ఉన్నది కాబట్టి వాళ్లకు ఎంతసేపు మనకి బదనాం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఒకవేళ ఈరోజు కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇచ్చినామనుకోండి తుంగతుర్తి రైతాంగానికి. కిషోర్ గారు, ఇవాళ కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో పాలన సరిగ్గా చేయక ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ తుంగతుర్తి పర్యటన నేపథ్యంలో ప్రశ్నించే గొంతుకలు ఎక్కడ అడ్డొస్తారో అని చెప్పి వాళ్ళని ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నం చేసింది, హౌస్ అరెస్టులు చేసింది, ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసింది. దానిపై మీ స్పందన ఏంటి? ఈరోజు పొద్దుగాల 6 గంటలకి వచ్చిన పోలీసులు వచ్చి నన్ను కూడా ఎక్కడ పోనీయకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ మా మండల పార్టీ అధ్యక్షుడు యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని, పిల్లలందరినీ, విద్యార్థి నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. మేము అడ్డుకుంటామని చెప్పలేదు, ఏమలేదు. మేము అడిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక అఫీషియల్ కార్యక్రమానికి వస్తున్న సందర్భంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఒక వినతి పత్రం ఇస్తాం. గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుగా పనిచేసిన కాబట్టి నా దృష్టికి వచ్చే సమస్యలు వారి దృష్టికి తీసుకుపోతాం, అపాయింట్మెంట్ ఇవ్వమని అడిగినాం. మేమేం కొడతామని లేదు, తిడతామని లేదు, ఇంకోటం లేదు. ప్రజల పక్షాలు మాట్లాడేటువంటి అవకాశం మాకు ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటే మనం అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఆ కలవడానికి విముఖత చూపించి వస్తే మళ్ళీ ఎందుకు అది ఇది ప్రశ్నలు అని చెప్పేసి ఎక్కడికక్కడ పోలీసులకు ఆదేశాలు ఇచ్చేసి మమ్మల్ని అరెస్ట్ చేశారు. సూర్యాపేటలో మా నాయకులను అరెస్ట్ చేసి అందరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సరే, తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టుకుని కొట్లాడి జైలుకు పాలై వచ్చిన వాళ్ళకి మాకు పెద్దకి అణిచివేతలకి ఇవేం కొత్త కాదు, ఇది ఇబ్బంది కాదు. కానీ ఈ జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని దయచేసి ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏదో ఆయన తలకాయ ఊపంగానే వెనకంగా పడిపోయి ఏదో గొప్పగా మీటింగ్ అయిందని చెప్పి సంకలు గుద్దుకొని గట్ల కాదు. ఎందుకు కాదు అంటున్నంటే నిన్న జరుగుతున్నటువంటి సందర్భం ఏది, మీటింగ్ సందర్భంలో డప్పు కొట్టుకుంటా ఊర్లలో తిరుగుకుంటా రేపు అందరూ మీటింగ్కు రావాలి, రాకపోతే మీకు ఇందిరా మిల్లు రాదు, రాకపోతే మీ పింఛన్ కట్ అవుతుంది అని ఒక ఆయన ప్రచారం. మీకు చూపిస్తాను, అక్కడ కావాలంటే వీడియో ఉన్నది. తర్వాత ఇంకొక ఐకేపీ సెంటర్లకు సంబంధించిన మహిళా సంఘాలకేమో టార్గెట్, మీరు రాకపోతే మహిళా సంఘాలలో మీ సభ్యత్వం తీసేస్తాం, మీకు ఇవ్వాల్సినటువంటి వడ్డీ ఇవ్వము, ఇట్లా భయభానతకు గురి చేసి మీటింగ్లు పెట్టుకునేటువంటి దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకే రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాదు. మీకు ఇట్లా భయపెట్టారు. రాష్ట్ర వ్యాప్త మీటింగ్ పెద్ద రేషన్ కార్డుల పంపిణీ పెట్టేసి తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చి పెద్దగా ఎలగబెడుతున్నా అని చెప్పేసి ఒక్క రూపాయి కానీ, ఒక వర్క్ కానీ, ఒక బిల్డింగ్ కానీ ఏది కొత్తది సాంక్షన్ చేయకుండా ఆయన గొప్పగా చేసేట్టు డైలాగ్ చెప్పేసి పోయిండు. పోనీ రైతాంగం గురించి ఇంత ఖచ్చితంగా మాట్లాడినాం, కనీసం నీళ్ళు ఇస్తారు 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పిపోతులేమని చూస్తే రైతాంగం సంబంధించినటువంటి సమస్య గురించి అసలు మాట్లాడిన ప్రసక్తే లేదు. ఈ 3 రోజులకు పోదామా చెప్పు అడిగితే ఆ 3 రోజులకు సంబంధించిన దాని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. ఎంతసేపు చెప్పిన డైలాగే చెప్పి కేసీఆర్ గారు తిట్టాలి, జగదీష్ రెడ్డి గారు తిట్టాలి, ఏదో ఏదో మాట్లాడిన ఆయన సామెత లెక్క మాట్లాడి నేను చాలా గొప్పగా మాట్లాడుతున్నాను అనుకొని పోయిండు. ఒక్కరి దగ్గర కూడా ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా లేదు. మహిళలు బస్సులలో పోయి మంచిగా అమ్మగారింటికి పోయిస్తున్నా లేదంటే ఒక్కరు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ పని చేస్తే ఎవరినైనా సరే పాలకులను ఇష్టపడతారు. ఆ పని చేయకుండా నువ్వు ఉత్తగా మభ్యపెట్టే ప్రయత్నం చేసి 42% రిజర్వేషన్ ఇస్తున్నా, మేము గతంలో ఇస్తాన రిజర్వేషన్ అడ్డుకొని కేసేసింది మీ నాయకులు రా నాయన అని చెప్పేసి మేము మొత్తుకుంటున్నాం. అసెంబ్లీలో తీర్మానం చేసిన దానికి మళ్ళీ ఆర్డినెన్స్ తీస్తారట. ఆర్డినెన్స్ తీసిన తర్వాత రాటిఫికేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానాలు చేస్తారు. ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం అయిన దానికే దిక్కు లేదు. మళ్ళీ ఈ రోజు కొత్తగా ఆర్డినెన్స్ అంటే ప్రతి సందర్భంలో మోసం చేస్తూ ఉన్నాడు, ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ ఉన్నాడు. అయినా ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి దయచేసి నీ భాష మార్చుకో. ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి ఒక అవకాశం, అదృష్టం నీకు లభించింది. దాన్ని ఎంత గొప్పగా వాడుకోవాలి, ఎంత గొప్పగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక సోయితోని పనిచేయి. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, అణిచివేస్తా, కేసులు పెడతా అంటే ఎవ్వరు ఊకోరు, నీ తాటాకు చప్పులకు ఎవరు భయపడరు. మా రైతాంగం పక్షాన తుంగతుర్తి నియోజకవర్గానికి నీళ్లు వచ్చిందాక కొట్లాడుతూనే ఉంటాం. మా నీళ్లు మాకు వచ్చేంత వరకు, చేరేంత వరకు నిరసన తెలియజేస్తూనే ఉంటాం, నీ మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉంటాం. ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా వాళ్ళకు కూడా స్పష్టం చేయదలుచుకున్నాను. కిషోర్ గారు, గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఆడపిల్లలు ఎవ్వరు కూడా అంటే బిందెలతోటి మంచినీళ్ళ కోసం రోడ్ల మీదకి రావద్దు అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు సంకల్పించుకున్నారు. కానీ ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ బిందెలతోటి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే బోర్ బావులు వేసుకుని పొలాలను తడుపుకుందాము అని అంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. సో ఆడబిడ్డలు మళ్ళీ బిందెలతోటి నీళ్లు మోసుకొచ్చి పంట పొలాలను తడుపుకునే పరిస్థితి వచ్చింది. అంటే వీటన్నిటి గురించి ఎక్కడా కూడా ఇవాళ తుంగతుర్తి సభలో ప్రస్తావించకుండా ఎంతసేపటికి వ్యక్తిగత దూషణలు మాత్రమే చేశారు. ఇది అధికారిక కార్యక్రమం అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ కార్యక్రమం అని అనుకోవాలా? వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి ముందర జనాలు కనపడి మైక్ కనపడితే చాలు. అది అధికారిక కార్యక్రమం, ప్రజల కార్యక్రమం, పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం అని సంబంధం ఉండదు ఆయనకు. పబ్లిక్ మైకు ఏదైనా కేసీఆర్ తిట్టాలి, తప్పితే ఇంకోళ్ళని తిట్టాలి.
గదేదో ప్రోగ్రామ్ పోయి రాజు కాదు పుట్టినరోజు ఏదో అనిపోయింది చిన్న పిల్లలు 5వ తరగతి పిల్లగాలు కనపడితే 500 మంది కూడా ఆడ కూడా కేసీఆర్ గారు తిరుగుతా అవును మైక్ పట్టుకున్న పాపం ఏం తెలుస్తుంది వాళ్ళకి రాజకీయాలు ఏమర్థమవుతాయి అంటే ఆయనకు సంబంధం లేదు మైకు కనపడితే తిట్టాలి పాపం 2-3 మంత్రులు క్యాబినెట్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పారట అరే నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా తిడితే తిట్టినవే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినావు కదా జర మంచి భాష మాట్లాడి ప్రజలకు ఏదైనా మంచి చేయొచ్చు కదా అంటే నేను తిట్టే నాకు గుర్తింపు సంపాదించుకున్నా నేను తిట్టడం బంద్ చేస్తున్నాను ప్రజలు మర్చిపోతారు అంటే ఐడెంటిటీ క్రైసిస్ నేను తిట్టకపోతే ప్రజలు నన్ను మర్చిపోతారు అంటాడు నిన్ను ప్రజలు కొత్తగా మర్చిపోయేది లేదు నువ్వు ముఖ్యమంత్రి అనే సంగతి ఎవడు గుర్తిస్తలేడు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఆయన కూడా గుర్తించుకుంటలేడు ఆయన కూడా రోజు మీటింగ్లో మాడుకుంటా మా ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ముఖ్యమంత్రి అనే సంగతి ఆయనకు కూడా సోయలేదు అంటే ఎప్పుడు ఒక అభద్రతా భావాలు ఉంటున్నారు కానీ ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయని ఆయన మంచిగా ఒక మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి మనం తాగునీరు ఇచ్చినాం రకరకాల పథకాలు తీసుకొచ్చి రకరకాల ప్రాజెక్టులు తీసుకొచ్చి సాగునీరు ఇచ్చినాం కానీ ఈరోజు ఏమవుతుందంటే లాస్ట్కు రైతాంగానికి ప్రేమ కదా 5 ఎకరాలు ఉన్న కాడ ఎకరం పెట్టుకో కనీసం ఎకరానికన్నా నీళ్ళు సరిపోకపోతే ఆ బోర్ ద్వారానో లేకపోతే వర్షం రాకపోద్దా అని ఆ 5 ఎకరాలలో ఎకరం పెట్టుకున్న వాళ్ళకి కూడా నీళ్లు రాకపోయేసరికి బోర్లలో కూడా నీళ్లు లేకపోయేసరికి మీరు చెప్పినటువంటి ఇందాక మీరు టీ న్యూస్లో కూడా చూపించు నేను చూసిన బిందెలతో తీసుకొచ్చి ఆ ఎకరాన్న కనీసం కాపాడుకుందాం మా తిండి గింజలు అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు రైతులు ఎంత బాధాకరమైనటువంటి విషయం ఆడవిళ్ళు తీసుకొని వచ్చి పాపం బిందెలలో తీసుకొని వచ్చి పొలాన్ని కాపాడుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు ఇవి కళ్ళకు కనపడవు ఆయనట లక్షల మంది రైతాంగానికి 1000 కోట్లు ఇచ్చినట్ట ఒకటే డైలాగులు చెప్తున్నాడు ఏడిచ్చినామో మొత్తం లెక్కది శ్వేతపత్రం విడుదల చేయి 10 సంవత్సరాలలో మేమేమి ఇచ్చినామో ఈ దాదాపు 20 నెలల కాలంలో నువ్వేమి ఇచ్చినావో నువ్వు ఎన్ని డైలాగులు చెప్పినావో 60,000 పత్రాలు అందించినాం మేము 60,000 పత్రాలు నువ్వు అందించినావు నాయన నోటిఫికేషన్ అన్ని మాయే ఎగ్జామ్స్ అన్ని మాయే రిజల్ట్స్ కూడా మాయే పత్రం మాత్రమే నువ్వు అందించినావు దానికి నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి చెప్పుకుంటాడు ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే శాశ్వతమైనటువంటి ఒక విద్యాశాఖ మంత్రి లేడు ఇప్పటికీ ఇంకా ఆయన కానీ ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఇంకా ఆయన కానీ వేరే శాఖలు వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు కిషోర్ గారు ఇంకా ఒక 3 మంత్రులను ఖాళీగా పెట్టుకుని వాళ్ళని నింపుకునే పరిస్థితి లేదు ఆ 3 మంత్రులను కూడా నింపుకునే పరిస్థితి లేదంటే ఎందుకు అంటే ఈయన అదానిని అంబానీ పోషిస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఈయనకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కానీ మోడీతో మాత్రం లైన్లో పెట్టుకుని బడే బాయ్తో అప్పుడప్పుడు పోయి సాటుగా కలిసి వచ్చి ఈ దండం పెడితే సార్ జర నా బెయిల్ క్యాన్సిల్ చేయకు ఎందుకంటే ఈయన బెయిల్ మీదనే కదా బయట ఉంది ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఏనాడు బెయిల్ క్యాన్సిల్ చేసినా మళ్ళీ జైలుకే పోవాలి ఆ భయం ఎక్కువ ఉంది కాబట్టి మోడీతో లైన్ మెయింటైన్ చేసుకుంటా లోపల కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందాలు నడుస్తున్నాయి ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో సరే అధికారకు సంబంధించినటువంటి పార్టీ మీద ప్రతిపక్షాలు కలిసి కొట్లాడడం చూసినాం కానీ ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద బీజేపీ కాంగ్రెస్ కలిసి కొట్లాడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎట్లా ప్రజల పక్షాన కొట్లాడుతున్నామని ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని ప్రజల గురించి ఆలోచన చేయి రైతాంగం గురించి ఆలోచన చేయి రైతాంగానికి చేసేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయి ముఖ్యంగా కరెంటు విషయంలో ఎరువుల విషయంలో సాగునీరు విషయంలో వెంటనే మంచి నిర్ణయాలు తీసుకో రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం లైవ్ లో జాయిన్ అయ్యేందుకు గాదరి కిషోర్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాల నీటి కోసకు పరిష్కారం చూపింది కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటికి నోచుకొని ఎన్నో ప్రాంతాలకు కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో టైలెండ్ భూములకు సైతం నీరిచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కుతోంది తుంగతుర్తి నియోజకవర్గానికి దశాబ్దాలుగా చుక్క నీరు అందలేదు కానీ కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలొచ్చాయి ఈ విషయమైతే రాష్ట్ర సర్కార్ మర్చిపోయి రైతాంగాన్నైతే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం స్టే ట్యూన్